హాయ్ గాయ్స్, ఎలాగో వచ్చారు కదా. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. రోజు నేను అసలు ఆయిలే లేకుండా చికెన్ కర్రీని చేస్తున్నాను. 2 పచ్చిమిర్చిలు, ఆనియన్స్, టొమాటోస్ని మంట మీద కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. క్లీన్ చేసిన చికెన్ని కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు కాల్చుకున్న టొమాటో, ఆనియన్, పచ్చిమిర్చిలు అండ్ కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసి దీన్ని మిక్సీ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లోనే మనం మిక్సీ చేసుకున్న మిశ్రమంని వేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసి మనం ఫస్ట్ ఉడికించుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ ధనియా పొడిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కారం పొడి అండ్ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి కలుపుకోవాలి. నేను ఇక్కడ కొంచెం చికెన్ మసాలాను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక లెమన్ని కూడా స్క్వీజ్ చేసుకోవాలి. అంతే, లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారు కదా ఈజీగా ఆయిల్ లేకుండా చికెన్ ఎలా కుక్ చేసుకున్నామో. ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.